హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీ ముందుకి ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చేసానండి. సో ఆ టాపిక్ ఏంటంటే, ఒక కంపెనీ ఇప్పుడే దాని యొక్క Q4 అంటే Jan 1 నుంచి 31 March 2021 ద Q4 లాస్ట్ క్వార్టర్ ఏదైతే ఉందో దాని యొక్క క్వార్టర్ యొక్క రిజల్ట్స్ డిక్లేర్ చేసిందనమాట. సో ఈ కంపెనీ మరి ఇంకేదో కాదండి, వోడాఫోన్ ఐడియా. అవును, ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ టెలికామ్ కంపెనీ సర్వీసెస్ ఇన్ ఇండియా అనమాట. సో ఈ కంపెనీ వాళ్ళ యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ని డిక్లేర్ చేయగానే వెంటనే మేము మీ ముందుకి ఆ పర్టికులర్ అనాలిసిస్తో ఈరోజు వచ్చేసాను అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? అండ్ వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు మీరు ఇంకా కానీ గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. ఈ బెల్ ఐకాన్ నొక్కేటప్పుడు అందరూ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, అక్కడ ఒక 3 డాట్స్ వచ్చినప్పుడు దాని మీద మీరు క్లిక్ చేసి మీ యొక్క ఆప్షన్స్లోని ఆల్ అంటే పర్సనలైజ్డ్ అండ్ ఇంకొక ఆప్షన్ ఉంటుంది, అది కాకుండా ఆల్ అనే ఫస్ట్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకున్నట్టయితే ఏ పర్టికులర్ వీడియోని అప్లోడ్ చేసినా మా ఛానల్లోని మీకు వెంటనే ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుందన్నమాట. సో మీరు ఆల్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత డెఫినెట్గా ఈ వీడియోని చూసేయండి. సో నేను సిఏ హిరణ్మయ్ అండ్ ఈరోజు మనం చూడబోయే కంపెనీ వోడాఫోన్ ఐడియా యొక్క Q4 రిజల్ట్స్ని చూసేద్దాం. సో బేసికల్గా ఈ కంపెనీ యొక్క నంబర్స్ని అనలైజ్ చేయడానికన్నా ముందు ఈ కంపెనీ యొక్క బ్రీఫ్ తెలుసుకుందాం. వోడాఫోన్ ఐడియా కంపెనీ ఇండియాలోని వన్ ఆఫ్ ద లీడింగ్ టెలికామ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుందన్నమాట. సో వీళ్ళ యొక్క బిజినెస్ సెగ్మెంట్స్ని మనం చూసుకున్నట్టయితే వీళ్ళు మొబిలిటీ సర్వీసెస్ ఇస్తారు, లాంగ్ డిస్టెన్స్ సర్వీసెస్ ఇస్తారు, అలానే వీళ్ళు ట్రేడింగ్ కూడా చేస్తారండి. దేంట్లో ట్రేడింగ్ చేస్తారంటే డేటా కార్డ్స్ అండ్ హ్యాండ్సెట్స్లో కూడా ట్రేడింగ్ చేస్తూ ఉంటారనమాట. అయితే ఈ కంపెనీ యొక్క మార్కెట్ షేర్ ఎంత ఉంది అని మనం యాజ్ పర్ ద ప్రెజెంట్ డేటా చూసినట్టయితే 24.2% తోటి వీళ్ళు ఇండియాలో వన్ ఆఫ్ ద టెలికామ్ కంపెనీగా అంటే మంచి ప్లేయర్గానే ఆపరేట్ చేస్తున్నారనమాట. అండ్ స్టేట్ వైజ్గా వీళ్ళకి చూసినట్టయితే 2 స్టేట్స్లో వీళ్ళు మార్కెట్ లీడర్షిప్ని పొందారని చెప్పుకోవచ్చు. ఆ స్టేట్సే కేరళలో 40% అండ్ ముంబైలో 30%. ఈ 2 స్టేట్స్లో మార్కెట్ లీడర్స్గా కాకుండా వీళ్ళు మిగతా స్టేట్స్లో ఎక్కడైతే డామినెంట్ పొజిషన్లో ఉన్నారు అని అంటే గుడ్ పొజిషన్ని సంపాదించుకుని అక్కడ కూడా మార్కెట్లో దే ఆర్ గుడ్ ప్లేయర్స్ అని అనిపించుకున్న స్టేట్స్ ఏంటి అని మనం చూసినట్టయితే, సో వీళ్ళు గుజరాత్లో 36% ఆపరేట్ చేస్తే ముంబైలో 32% ఆపరేట్ చేస్తున్నారు, హర్యానాలో 29% ఆపరేట్ చేస్తున్నారు అండ్ ఫైనల్లీ కోల్కతాలోని 27% తోటి వీళ్ళు డామినెంట్ పొజిషన్లో ఉన్నారని మనం తెలుసుకోవచ్చు అనమాట. అండ్ ఫైనల్గా వీళ్ళ యొక్క ప్రెజెంట్ స్టేటస్ ఆర్ యాజ్ ఆఫ్ నౌ డీటెయిల్స్ తీసుకున్నట్టయితే వీళ్ళ యొక్క బ్రాడ్బ్యాండ్ సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు అని అంటే దాదాపు 123.28 మిలియన్ బ్రాడ్బ్యాండ్ సబ్స్క్రైబర్స్తో వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారండి. సో ఇప్పుడు మూడో విషయంగా మనం వీళ్ళ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, అసలు మన కంట్రీలోని వీళ్ళ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అని మనం తెలుసుకోవాలి అని అంటే వీళ్ళకి దాదాపుగా 3,70,600 కిలోమీటర్స్ వరకు అక్రాస్ ఇండియాలో వీళ్ళ యొక్క ఫైబర్స్ రన్ అవుతున్నాయి అన్నమాట. ఇదే కాకుండా అప్రాక్సిమేట్గా 4,57,000 బ్రాడ్బ్యాండ్ సైట్స్ తోటి వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారు అండ్ దాదాపుగా 1,80,000 యూనిక్ GSM సెల్ సైట్స్ కూడా వీళ్ళ యొక్క ఆపరేషన్ ఆర్ వీళ్ళ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా ఉందన్నమాట. సో ఇదండి ఈ కంపెనీ యొక్క బేసిక్ డీటెయిల్స్. సో ఇప్పుడు మనం సెకండ్ విషయంగా 2 టేబుల్స్ని అనలైజ్ చేయడం జరుగుతుందన్నమాట. సిన్స్ మనం ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్ అండ్ వీళ్ళ యొక్క రిజల్ట్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి మనకి నంబర్స్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం చాలా వరకు ఉంది. సో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూసినట్టయితే మొదటి టేబుల్లో మనం ప్రాఫిట్ అండ్ లాస్, ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ని అనలైజ్ చేస్తాం. సో అనలైజ్ చేసేటప్పుడు మీకు డేటా ఎలా కనిపిస్తుంది అని అంటే లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ అంటే 1 April 2020 నుంచి 31 March 2021 వరకు 4 క్వార్టర్స్కి సంబంధించిన డీటెయిల్స్ కంప్లీట్గా ఉంటాయి. అలానే మనం Q4 అంటే ఫోర్త్ క్వార్టర్ గురించి అనలైజ్ చేస్తున్నాం కాబట్టి ఇయర్ Q4ని అండ్ లాస్ట్ ఇయర్ యొక్క Q4ని కూడా మనం కంపేర్ చేసి చూసినట్టయితే మనకి ఇంకొక బెటర్ క్లారిటీ వస్తుందన్నమాట. సో ఇప్పుడు మీరు స్క్రీన్స్ మీద చూసినట్టయితే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో అన్ని అమౌంట్స్ రూపీస్ ఇన్ మిలియన్స్లో మనం డిస్కస్ చేస్తున్నాం అన్నమాట.
సో Q1, Q2, Q3 గురించి మీకు అక్కడ డీటెయిల్స్ కనిపిస్తాయి. సో నేను డీటెయిల్స్లోకి వెళ్ళడం లేదు. జస్ట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లాస్ట్ ఇయర్ Q4 అండ్ ఇయర్ Q4 మధ్యన కంపారిజన్ చేసి మనం అనలైజ్ చేద్దాము. సో మొదటిగా మనం చూడాల్సిన విషయం గ్రాస్ రెవెన్యూ. సో లాస్ట్ ఇయర్ Q4లో దాదాపు వీళ్ళ యొక్క గ్రాస్ రెవెన్యూ వాల్యూ 1,17,542. అదే ఇయర్కి అదే పర్టికులర్ Q4కి 96,076 మిలియన్ని మాత్రమే వీళ్ళు రికార్డ్ చేశారు. సో కన్సిడరబుల్గా వీళ్ళ యొక్క గ్రాస్ రెవెన్యూ తగ్గిందని చెప్పుకోవచ్చు. సెకండ్ ఫిగర్ చూసినట్టయితే ఆపరేటింగ్ ఎక్స్పెండిచర్. ఈ ఆపరేటింగ్ ఎక్స్పెండిచర్ అనేవి జనరల్ ఎక్స్పెన్సెస్ రెగ్యులర్గా బిజినెస్కి ఏవైతే అవుతాయో వాటి యొక్క ఎక్స్పెండిచర్ డీటెయిల్స్. సో అది లాస్ట్ ఇయర్ Q4కి తీసుకున్నట్టయితే 73,741 మిలియన్ ఉంది. అండ్ అదే ఈ ఇయర్ Q4కి చూసినట్టయితే 51,989 మిలియన్ రికార్డ్ చేసుకున్నారు. సో కన్సిడరబుల్గా వీళ్ళ యొక్క ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ తగ్గిందండి. అందువల్లే వీళ్ళ ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్, ట్యాక్స్, డిప్రిసియేషన్ Q4 ఈ ఇయర్కి బెటర్గా ఉందన్నమాట. సో లాస్ట్ ఇయర్ Q4కి 43,801 మాత్రమే రిపోర్ట్ చేస్తే ఈ ఇయర్ వీళ్ళు 44,087 మిలియన్ని రికార్డ్ చేశారు. అండ్ ఈ మార్జిన్ని మనం కంపేర్ చేసి చూసినట్టయితే లాస్ట్ ఇయర్ Q4లో ఎబిడ్డా మార్జిన్ 37.3% అయితే ఈ ఇయర్ అది 45.9% అయిందన్నమాట. అండ్ నెక్స్ట్ మనం డిప్రిసియేషన్ అండ్ అమోర్టైజేషన్కి వచ్చినప్పటికీ లాస్ట్ ఇయర్ Q4లో వీళ్ళు 60,388 మిలియన్ని డిప్రిసియేషన్ కింద రికార్డ్ చేస్తే ఈ ఇయర్ అదే క్వార్టర్లోని 58,101 మాత్రమే డిప్రిసియేషన్ని రికార్డ్ చేశారు. అండ్ నెక్స్ట్ వీళ్ళ యొక్క ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్, ఈ EBIT అనే ఫిగర్ నెగటివ్లో ఉంది. అంటే వీళ్ళు లాసెస్ని రిపోర్ట్ చేశారన్నమాట. ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్సెస్కి ముందే వీళ్ళకి లాసెస్ని రిపోర్ట్ చేశారు. లాస్ట్ ఇయర్ Q4లో వీళ్ళకి EBIT నెగటివ్లో 16,587 మిలియన్ అయితే ఈ ఇయర్ అది 14,014 మిలియన్ కింద రికార్డ్ చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ వీళ్ళ యొక్క ఫినాన్సింగ్ అండ్ ఇంట్రెస్ట్ కాస్ట్కి వచ్చినప్పటికీ 40,108 మిలియన్ లాస్ట్ ఇయర్ Q4లో రికార్డ్ చేసుకుంటే ఈ ఇయర్ Q4లో 46,664 ఇంట్రెస్ట్ కాస్ట్ని రికార్డ్ చేసుకున్నారనమాట. అండ్ నెక్స్ట్ విషయం మనం వచ్చినట్టయితే జాయింట్ వెంచర్స్. జనరల్గా ఒక కంపెనీ షార్ట్ టర్మ్ అగ్రిమెంట్స్లోకి ఎంటర్ అవుతారన్నమాట ఇతర కంపెనీస్ తోటి. సో ఆ పర్టికులర్ జాయింట్ వెంచర్స్ నుంచి కూడా అదొక సెపరేట్ బిజినెస్ సెగ్మెంట్ కింద ట్రీట్ చేసినట్టయితే ఏదర్ ప్రాఫిట్ ఆర్ లాస్ని ఎవ్రీ ఇయర్ మన యొక్క P&L అకౌంట్లో ఆ కంపెనీ యొక్క P&L అకౌంట్లో చూపించాల్సింది ఉంటుంది. సో అలా వీళ్ళు రిపోర్ట్ చేసింది లాస్ట్ ఇయర్ Q4కి. సో లాస్ట్ ఇయర్ వీళ్ళకి జాయింట్ వెంచర్ నుంచి ప్రాఫిట్ వచ్చిందండి 678 మిలియన్. కానీ ఈ పర్టికులర్ ఇయర్లోనే Q4కి లాస్ 2 మిలియన్ని రికార్డ్ చేసుకున్నారన్నమాట. అలా చూసినప్పటికీ కంప్లీట్గా ఈ డీటెయిల్స్ని యాడ్ చేస్తే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వీళ్ళకి నెగటివ్ ఫిగర్లో ఉంది. అంటే వీళ్ళు లాసెస్ని రికార్డ్ చేసుకున్నారు. సో లాస్ట్ ఇయర్ Q4లో వీళ్ళ యొక్క లాస్ 1,17,426 అయితే ఈ ఇయర్లో Q4కి వీళ్ళు 70,423కి లాస్ని రిపోర్ట్ చేశారనమాట. అండ్ దీని మీద ట్యాక్స్ మనం చూసినట్టయితే 991 నెగటివ్ లాస్ట్ ఇయర్ క్వార్టర్ అండ్ ఈ ఇయర్ లాస్ట్ క్వార్టర్లో 195 నెగటివ్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసినట్టయితే లాస్ట్ ఇయర్ Q4కి వీళ్ళు 1,16,345 లాస్ని రికార్డ్ చేసుకున్నారు. అండ్ ఈ ఇయర్ Q4కి 70,228 లాస్ని రికార్డ్ చేసుకున్నారనమాట. అండ్ అదర్ ఇన్కమ్ ఏదైతే ఈ కంపెనీ ఈ కోర్ యాక్టివిటీస్ నుంచి కాకుండా అదర్ ఇన్కమ్స్ని ఏదైతే డిరైవ్ చేసుకుంటుందో లాస్ట్ ఇయర్ Q4లో 158 మిలియన్ని రికార్డ్ చేసుకుంది. ఈ ఇయర్ Q4లోని 377 అంటే కన్సిడరబుల్ ఇంక్రీజ్ కనిపిస్తుంది అదర్ ఇన్కమ్ సెగ్మెంట్ నుంచి. సో అలాగా వీళ్ళ యొక్క ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ విచ్ ఇస్ లాస్ ఆ ఫిగర్ని ప్లస్ ఈ టోటల్ ఇన్కమ్ని ఆర్ ఈ అదర్ ఇన్కమ్ని యాడ్ చేసుకున్న తర్వాత వచ్చే టోటల్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్. సో ఇది వీళ్ళ యొక్క లాస్ నెట్ ఫిగర్ అన్నమాట. అన్ని ఇన్కమ్స్ అండ్ ఎక్సెప్షనల్ ఐటమ్స్ని తగ్గించుకున్న తర్వాత చూసినట్టయితే ఫైనల్గా లాస్ట్ ఇయర్ Q4కి 1,16,277 మిలియన్ లాస్ని రిపోర్ట్ చేశారు. అండ్ ఈ ఇయర్ Q4కి వీళ్ళు 69,851ని లాస్ కింద రిపోర్ట్ చేశారు. ఇప్పుడు ఈ రెండింటికి కంపారిజన్ చూసినట్టయితే లాస్ట్ ఇయర్ Q4కి మనకి లాస్ ఎక్కువగా కనిపిస్తుంది. బట్ ఆ లాస్లో కూడా దాదాపు ఒక 60,000 మిలియన్ వరకు ఒక ఎక్సెప్షనల్ ఐటమ్ వల్ల వీళ్ళకి రావడం వల్లే ఆ పర్టికులర్ లాస్ అంతవరకు చూపిస్తుంది. అదర్వైజ్ వీళ్ళకి కన్సిస్టెంట్గా లాసెస్ ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు అండ్ తెలుసుకోవచ్చు అనమాట.
సో ఇదండి వీళ్ళ యొక్క నంబర్స్, అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని మీకు అనాలిసిస్ కింద డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం. ఇప్పుడు మనం సెకండ్ టేబుల్ ఏంటి చూస్తాము అని అంటే, ప్రతి ఒక్క కంపెనీకి కొన్ని ఇండికేటర్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మనం వోడాఫోన్ ఐడియా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇది టెలికాం కంపెనీ. సో టెలికాం కంపెనీలో కొన్ని ఇండికేటర్స్, అంటే ఈ ఇండికేటర్స్ ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ పర్ కస్టమర్, ఆర్ ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఆర్ వీళ్ళ యొక్క ఫెసిలిటీస్, ఆర్ వీళ్ళు ఎన్ని టవర్స్ని ఎస్టాబ్లిష్ చేశారు, ఆర్ ఎన్ని విలేజెస్లో వీళ్ళు కనెక్షన్స్ని ఇప్పించారు. సో ఇలాంటివి మనం ఇండికేటర్స్ అని అంటామన్నమాట. సో ఈ ఇండికేటర్ వైజ్ కూడా ఈ పర్టిక్యులర్ టేబుల్, ఆర్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే డీటెయిల్స్ని చూసినట్టయితే కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్, KPI అని అంటామన్నమాట. ఇవి చాలా వరకు ఇంపార్టెంట్ అండి. సో ఇప్పుడు నేను టెలికాంలోని ఏవేవి కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అని నేను మీకు ఎగ్జాంపుల్స్ ఇచ్చా. సో అలాగా ఒక సెట్ ఆఫ్ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అండ్ వాళ్ళ యొక్క డీటెయిల్స్, వాళ్ళు ఎలా పర్ఫామ్ చేసింది, ఆర్ ఈ పర్టికులర్ ఇండికేటర్స్ ఎలా వేరీ అయ్యారు, ఎంతవరకు ఇంప్రూవ్ అయ్యారా, డిక్రీజ్ అయ్యారా అనేది మళ్ళీ మనం లాస్ట్ ఇయర్ Q4 అండ్ ఈ ఇయర్ Q4 కింద ఇప్పుడు మనం చూద్దాము. సో ఇప్పుడు మీరు స్క్రీన్స్ మీద చూసినట్టయితే మీకు ద లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ 4 క్వార్టర్స్కిను డీటెయిల్స్ కనిపిస్తాయి. బట్ మన యొక్క అనాలిసిస్ ప్రకారంగా మనం లాస్ట్ ఇయర్, అంటే అంతకుముందు ఇయర్ Q4 అండ్ ప్రజెంట్ Q4 వీళ్ళు ఏదైతే డిక్లేర్ చేశారో వీటి రెండింటి మధ్యన మనం కంపేర్ చేసి చూద్దాం. సో మనకు ఒక డీటెయిల్డ్ అనాలిసిస్ ఆర్ బెటర్గా అర్థమవుతుందన్నమాట. సో మొదటిగా వీళ్ళ యొక్క కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్లో మొదటిగా వీళ్ళ యొక్క సబ్స్క్రైబర్ బేస్, ఇది మిలియన్స్లోని వాళ్ళు డిక్లేర్ చేశారు. సో లాస్ట్ ఇయర్ Q4కి 291.1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉంటే ఈ ఇయర్ Q4కి 267.8, అంటే కొంచెం తగ్గిందనే చెప్పుకోవచ్చు. VLR సబ్స్క్రైబర్స్ విషయానికి వస్తే అది కూడా ఇన్ మిలియన్స్ ఏనండి. 293.7 మిలియన్ సబ్స్క్రైబర్స్ లాస్ట్ ఇయర్ Q4 ఉంటే ఇప్పుడు 255.7 మిలియన్ మాత్రమే ఉన్నారన్నమాట ఈ క్వార్టర్కి. అండ్ వీళ్ళకి ప్రీపెయిడ్ సబ్స్క్రైబర్స్, ఇది పర్సంటేజెస్లో మనం చూసినట్టయితే లాస్ట్ ఇయర్ Q4కి 92.1% ఉంది అండ్ ఇయర్ Q4కి 92.2% ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్ ఏంటంటే యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్, అంటే ఇది INR ఇండియన్ కరెన్సీలో చూసినట్టయితే ప్రతి ఒక్క యూజర్ నుంచి ఈ కంపెనీకి 121 రూపీస్, అంటే లాస్ట్ ఇయర్ Q4లో 121 రూపీస్ వచ్చిందండి యావరేజ్గా. అదే ఇయర్ Q4లో చూస్తే ఒక పర్టికులర్ యావరేజ్ పర్సన్ దగ్గర నుంచి వీళ్ళకి 107 రూపీస్ మాత్రమే వచ్చిందనమాట. అండ్ యావరేజ్ మినిట్స్ పర్ యూజర్ ఆ డేటాను తీసుకున్నట్టయితే మినిట్స్లో 1% దాదాపుగా లాస్ట్ ఇయర్ Q4లో 688 మినిట్స్ వరకు రికార్డ్ చేసుకుంటే ఈ ఇయర్ అదే క్వార్టర్కి 657 మినిట్స్ మాత్రమే చూపిస్తుందన్నమాట మనకి. అండ్ నెక్స్ట్ వీళ్ళ యొక్క 2G కవరేజ్, అంటే నంబర్ ఆఫ్ టౌన్స్ అండ్ విలేజెస్, ఎన్ని టౌన్స్ అండ్ విలేజెస్లో వీళ్ళ యొక్క కనెక్షన్స్ ఉన్నాయని మనం నంబర్స్ కింద చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ Q4లో 4,87,173 టౌన్స్ అండ్ విలేజెస్లో వీళ్ళు 2G సబ్స్క్రైబర్స్ తోటి ఆర్ 2G కనెక్టివిటీని ప్రొవైడ్ చేశారు. అండ్ ఇయర్ ఆ 4,87,173 అక్కడే సేమ్ ఫిగర్గానే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ మనం ఈ 2G కవరేజ్ పాపులేషన్ వైజ్గా అసలు ఎంతమంది వరకు ఇది కవర్ అయింది అని మనం చూసినట్టయితే మిలియన్స్లోని 1218. సో 1218 మిలియన్ పాపులేషన్ ఆర్ మిలియన్ పీపుల్ వరకు ఈ 2G సబ్స్క్రిప్షన్ని వీళ్ళు తీసుకెళ్ళగలిగారు. సో ఈ ఫిగర్లో ఎటువంటి మార్పులు లేదు. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్ బ్రాడ్బ్యాండ్ యొక్క కనెక్టివిటీ. సో బ్రాడ్బ్యాండ్ కనెక్షన్స్తో ఎన్ని నెంబర్ ఆఫ్ టౌన్స్ అండ్ విలేజెస్ని వీళ్ళు కవర్ చేశారని చూసినట్టయితే నంబర్స్లోని లాస్ట్ ఇయర్ Q4లో 3,25,180 నెంబర్ ఆఫ్ విలేజెస్లో వీళ్ళు బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేశారు. అలానే ఈ ఇయర్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్కి వచ్చేసరికి 3,31,429, అంటే ఇంక్రీజ్ ఉందనే మనం చెప్పుకోవచ్చు అనమాట బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ విషయంలోకి వస్తే. అండ్ నెక్స్ట్ ఈ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ని పాపులేషన్ వైజ్గా వీళ్ళు ఎంతమందిని కవర్ చేయగలిగారు అనే నంబర్ని మనం మిలియన్స్లో చూసినట్టయితే దాదాపు 1010, లాస్ట్ ఇయర్ Q4లో 1010 మిలియన్ పీపుల్కి వీళ్ళు ఈ సర్వీసెస్ అందిస్తే ఈ ఇయర్ Q4 కల్లా అది పెరిగి 1021కి రీచ్ అయిందనమాట. సో బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ విషయానికి వస్తే వీళ్ళకి ఇంక్రీజ్ అయిందని చెప్పుకోవచ్చు లాస్ట్ క్వార్టర్ టు దిస్ క్వార్టర్ అనమాట.
అండ్ నెక్స్ట్ వీళ్ళు 4G సర్వీసెస్ ఆర్ 4G కవరేజ్ ఎంతమంది పాపులేషన్ వరకు ఇస్తున్నారు ఆర్ కవర్ చేస్తున్నారని ఇన్ మిలియన్స్లో మనం చూసినట్టయితే లాస్ట్ ఇయర్ Q4కి 992 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అండ్ ఈ ఇయర్ వాళ్ళకి 1005 మిలియన్, అంటే ఈ ఇయర్ Q4లో అది పెరిగి 1005 మిలియన్ సబ్స్క్రైబర్స్ని టచ్ అయిందన్నమాట. వీళ్ళ యొక్క టోటల్ యూనిక్ టవర్స్, సో నంబర్స్ కింద చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ Q4లో 1,85,544 టవర్స్ ఉంటే ఈ ఇయర్ Q4కి అవి 1,80,484, అంటే టవర్ నంబర్స్ తగ్గినాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వీళ్ళ యొక్క టోటల్ యూనిక్ బ్రాడ్బ్యాండ్ టవర్స్ యొక్క నంబర్స్ చూసినట్టయితే లాస్ట్ ఇయర్ Q4లో 1,62,380 ఉంటే ఈ ఇయర్ Q4లో 1,65,409కి పెరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వీళ్ళకి ఎన్ని బ్రాడ్బ్యాండ్ సైట్స్ ఉన్నాయని చూసినట్టయితే, అంటే 3G + 4G కనెక్టివిటీ యొక్క బ్రాడ్బ్యాండ్ సైట్స్ నంబర్స్ చూసినట్టయితే లాస్ట్ ఇయర్ Q4లో 4,36,006 టవర్స్ ఉండడం జరిగింది. అండ్ ఈ ఇయర్ అవి పెరిగి 4,52,650 Q4కి వీళ్ళు డిక్లేర్ చేశారన్నమాట. అండ్ వీళ్ళ యొక్క టోటల్ మినిట్స్ ఆఫ్ యూసేజ్ ఎంత ఉంది అని మనం బిలియన్లో చూసినట్టయితే 616 ఫర్ ద లాస్ట్ ఇయర్ Q4, అండ్ ఈ ఇయర్ Q4కి 529 బిలియన్ మినిట్స్ ఆఫ్ యూసేజ్ అన్నమాట కంప్లీట్గా. అండ్ వీళ్ళ యొక్క డేటా వాల్యూమ్ 2G, 3G, 4G, సో ఈ 3 సర్వీసెస్లోనూ వీళ్ళు కన్జ్యూమ్ చేశారు అని మనం చూసినట్టయితే ఇక్కడ ఈ MBs ఏవైతే ఉంటాయో అవి బిలియన్స్లో ఉంటాయండి. సో లాస్ట్ ఇయర్ Q4కి 4,090 అయితే ఈ ఇయర్ క్వార్టర్కి 4,856, సో ఇక్కడ ఇంక్రీజ్ ఉందనే మనకి కనిపిస్తుంది. అండ్ టోటల్ డేటా సబ్స్క్రైబర్స్ వీళ్ళకి 2G, 3G అండ్ 4G కానివ్వండి లాస్ట్ ఇయర్ Q4కి 139.5 మిలియన్ ఉంటే ఈ ఇయర్ అది 139.9 మిలియన్కి ఇంక్రీజ్ అయింది. సో కొంచెం ఇంక్రీజ్ ఉందని చెప్పుకోవచ్చు. అండ్ వీళ్ళ యొక్క బ్రాడ్బ్యాండ్ సబ్స్క్రైబర్స్ 3G అండ్ 4Gకి లాస్ట్ ఇయర్ Q4కి 117.4 మిలియన్ ఉంటే ఇప్పుడు 123.6 మిలియన్కి పెరిగారనమాట. అండ్ వీళ్ళ యొక్క 4G సబ్స్క్రైబర్స్ కూడా 105.6 లాస్ట్ ఇయర్ ఉంటే ఈ ఇయర్ 113.9 ఉన్నారన్నమాట. అండ్ ఫైనల్ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్ చూసుకున్నట్టయితే యావరేజ్ డేటా యూసేజ్ బై బ్రాడ్బ్యాండ్ సబ్స్క్రైబర్స్. సో బ్రాడ్బ్యాండ్ సబ్స్క్రైబర్స్ వాళ్ళు ఎంత డేటా యావరేజ్గా యూజ్ చేశారు అని చూస్తే 11,462 లాస్ట్ ఇయర్ అండ్ ఈ ఇయర్ 13,068. సో ఆబ్వియస్లీ బ్రాడ్బ్యాండ్ సబ్స్క్రైబర్స్లో ఇంక్రీజ్ ఉంది కాబట్టి వాళ్ళ యొక్క డేటా యూసేజ్ కూడా ఇంక్రీజ్ ఉంటుందన్నమాట. సో ఇదండి కంప్లీట్గా ఈ పర్టికులర్ టేబుల్స్ యొక్క అనాలిసిస్. బట్ టెక్నికల్గా మనం అసలు ఈ టేబుల్స్ నుంచి కాకుండా ఒక అనాలిసిస్ అనేది ఎప్పుడూ చూస్తామన్నమాట. బికాజ్ నంబర్స్ని చూసి తెలుసుకోవడం కన్నా ఆ పర్టికులర్ ఇన్ఫరెన్స్ ఆర్ కన్క్లూజన్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే యాజ్ మీకు కనిపిస్తున్నట్టుగా వోడాఫోన్ ఐడియా వాళ్ళు వాళ్ళ యొక్క ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్ ఏదైతే ఇప్పుడు వాళ్ళు డిక్లేర్ చేశారో అది లాసెస్లోనే ఉందని మనకు అనిపిస్తుంది. అంటే ఐడియల్గా వీళ్ళు ఆపరేషన్స్ నుంచి వాళ్ళు చేసే కోర్ ఆపరేషన్స్ నుంచి వచ్చే క్యాష్ వాళ్ళ యొక్క డెట్ అండ్ అదర్ లయబిలిటీస్ని ఫినాన్స్ చేయలేకపోతుందన్నమాట. సో బేసికల్గా మనం ఇతర బేసిక్ వీడియోస్లో డిస్కస్ చేసుకున్నట్టుగా జనరల్గా ఒక కంపెనీకి వాళ్ళ యొక్క క్యాష్ ఫ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. వాళ్ళకు వచ్చే క్యాష్ నుంచి కొంచెం మొత్తం కంపెనీ ఎక్స్పాన్షన్ ఆర్ కంపెనీ యాక్టివిటీస్కి వాడటం జరుగుతుంది. బట్ ఈ కంపెనీకి చూసినట్టయితే వాటి యొక్క ఎనీ ఆబ్లిగేషన్స్ కానివ్వండి, లయబిలిటీస్ కానివ్వండి, వాళ్ళని వచ్చే ఆపరేషన్స్ నుంచి క్యాష్ అస్సలు సరిపోవడం లేదు. సో బేసికల్గా ఇలా లాసెస్ ఆపరేట్ చేస్తూ ఉంటే గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ అని ఉంటుంది. అంటే జనరల్గా ఒక బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఈ బిజినెస్ ఒక కన్సర్న్ ఆర్ ఒక ఫ్యూచర్ వరకు గోయింగ్ కన్సర్న్ అంటే నియర్ బై ఫ్యూచర్లోనే దీనికి బిజినెస్ డిస్కంటిన్యూయేషన్ కానీ ఇలాంటివి ఏమీ ఉండవు అనే అసంప్షన్ తోటి అకౌంట్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటారన్నమాట. కానీ ఈ కంపెనీ విషయానికి వచ్చేసరికి ఆ బేసిక్ ఆ గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ మీదే డౌట్స్ రేజ్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళ క్యాష్ ఫ్లోస్ అన్నీ నెగటివ్లో ఉన్నాయని మనకి అర్థమవుతుంది. సో ఈ కంపెనీ క్యాష్ ఫ్లోస్ మీద డిపెండ్ అవ్వకుండా అసలు అదర్ సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ నుంచి మాత్రమే, అంటే అదర్ సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ అంటే వాళ్ళకున్న అసెట్స్ని మానిటైజ్ చేయడం కానివ్వండి, అమ్మేసి ఆర్ లేకపోతే వాళ్ళకి ప్రజెంట్ ఉన్న డెట్ని రీఫినాన్సింగ్ చేయడం, అంటే ఫర్ ఇంకా అడిషనల్ డెట్కి వెళ్ళడము ఆర్ తగ్గించడము, ఇంట్రెస్ట్ రేట్ పెంచుకొని చేయడము. సో ఇలా రీఫైనాన్సింగ్ చేసి అడిషనల్గా వీళ్ళు ఫండ్స్ రేస్ చేస్తేనే ఆ మనీ నుంచి వీళ్ళు
ఆపరేషన్స్కి యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. ఇలానే కాకుండా ఈ కంపెనీ జనరల్గానే ప్రతి టెలికాం కంపెనీ ఇప్పుడు ఈ అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూస్ అనే ఒక కాన్సెప్ట్ మీద గవర్నమెంట్కి అంటే టెలికాం డిపార్ట్మెంట్కి కొంచెం అమౌంట్ డ్యూ కట్టాల్సి ఉంటుందన్నమాట. సో అలా ఈ కంపెనీ దాదాపు 58,000 crores కట్టాల్సింది ఉందన్నమాట. అది కూడా వీళ్ళు సుప్రీంకోర్టులో ఒక పెటిషన్ వేశారండి. సో ఇది పర్టికులర్ ఏజిఆర్ ఏదైతే అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూస్ మేము పే చేయాల్సింది ఉంటుందో వరకు కన్సిడర్ చేయండి అనే పెటిషన్ని వీళ్ళు ఫైల్ చేశారన్నమాట. ఈ మాత్రమే కాకుండా వీళ్ళు స్పెక్ట్రమ్ పర్చేజెస్, సో ప్రతి టెలికాం కంపెనీ ఏదైతే స్పెక్ట్రమ్ పర్చేజెస్ చేస్తుందో దానికి కూడా వీళ్ళు ఎవ్రీ ఇయర్ ఇన్స్టాల్మెంట్ బేసిస్లో పేమెంట్లు చేయాల్సింది ఉంటుందన్నమాట. సో అలాగా వీళ్ళకి ఆల్రెడీ డ్యూ వచ్చిందంటే 9th April 2022లోని వీళ్ళకి ఒక ఇన్స్టాల్మెంట్ డ్యూ ఉందన్నమాట. సో అది దాదాపుగా 8,211.7 crores వరకు డ్యూ ఉంది. దానికి కూడా వీళ్ళు డిఫర్మెంట్ అడిగారనమాట. అంటే నెక్స్ట్ ఇయర్ కాకుండా మేము కమిట్మెంట్ చేసుకోలేం కాబట్టి మాకు కొంచెం టైం కావాలి అనేది కూడా వీళ్ళు అడగటం జరిగిందనమాట. మార్చ్ ఎండ్ కల్లా అంటే March 2021 కల్లా వీళ్ళ యొక్క నెట్ డెట్ పొజిషన్, అసలు ఎంత డెట్ తీసుకున్నారు అనే పొజిషన్ని మనం చూసినట్టయితే దాదాపుగా 1,79,960 crores వీళ్ళకి డెట్ ఉందండి. అండ్ అందులోని మనం పార్ట్ బై పార్ట్గా అనలైజ్ చేసి చూసినట్టయితే మొదటిగా వీళ్ళు 96,270 crores వరకు స్పెక్ట్రమ్ పర్చేజెస్కి పేమెంట్ ఇవ్వాల్సిన లయబిలిటీ ఉందన్నమాట. అండ్ వీళ్ళ యొక్క అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూస్ లయబిలిటీ చూసినట్టయితే 60,960 crores ఉంది. అండ్ ఫైనల్గా ఇతర బ్యాంక్స్ అండ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి వీళ్ళు తీసుకున్న లోన్స్ 23,080 crores వరకు వీళ్ళు చూపిస్తున్నారన్నమాట. సో ఇదండి వీళ్ళ యొక్క నెట్ డెట్ పొజిషన్. సో ఈ కంపెనీ యొక్క పాజిటివ్స్ని చూద్దాం. అంటే ఈ కంపెనీ అసలు ఏం రీచ్ అవ్వాలనుకుంటుంది, ఎలాంటి ఒక టార్గెట్ పెట్టాలి అని అనుకుంటుందంటే ఈ కంపెనీ ఈ ఇయర్లోగా దాదాపు ఒక 4,000 crores సేవ్ చేయాలి అని అనుకుంటుంది. పర్టికులర్ ఎక్స్పెండిచర్స్ని సేవ్ చేసి ఆర్ కాస్ట్ కట్టింగ్ ద్వారా ఒక 4,000 crores వరకు వీళ్ళు సేవ్ చేయాలి అని అనుకుంటున్నారన్నమాట. సో ఈ కంపెనీ వాళ్ళు వాళ్ళ యొక్క స్పెక్ట్రమ్ ఫీజ్ అండ్ అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూస్ ఏదైతే వీళ్ళు గవర్నమెంట్కి రీపే చేయాలో దీన్ని ఫినాన్స్ చేయడం కోసం వీళ్ళు అడిషనల్గా 7,000 crores క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్స్ నుంచి రేస్ చేయాలి అన్న ఐడియాతో కూడా వీళ్ళు టార్గెట్ చేస్తున్నారండి ఈ ఇయర్లోనే. సో ఈ పర్టికులర్ ఈ రేజింగ్ ఆఫ్ ఫండ్స్ అనేది వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ అవుద్ది. ఎందుకంటే వీళ్ళ యొక్క ప్రెజెంట్ డెట్ పొజిషన్ని చూసినప్పటికీ అలాగ మనకి అనిపిస్తుందన్నమాట. సో నెక్స్ట్ పాయింట్ మనం చూసినట్టయితే ఈ కంపెనీ ఒక పాజిటివ్ డెవలప్మెంట్ వైపు డైరెక్ట్ చేసుకుందనమాట. సిస్కో వాళ్ళతోటి వీళ్ళు కొలాబరేట్ అయ్యి ఆ పర్టికులర్ ఇప్పుడు ఏదైతే వీళ్ళ యొక్క నెట్వర్క్స్ ఇవి ఉన్నాయో దాన్ని మచ్ బెటర్గా అంటే ఇంకా కొంచెం సింప్లిఫైడ్ వర్షన్లోనే అండ్ బోత్ 4G అండ్ 5G ఫ్యూచర్లో రాబోయే 5Gని కూడా సపోర్ట్ చేసేటట్టుగా వీళ్ళు వాళ్ళతోటి అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యి మంచిగా వీళ్ళు సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం అంటూ జరుగుతుంది. లాస్ట్ ఇయర్లో మనం చూసుకున్నట్టయితే ఫాస్టెస్ట్ 4Gని వోడాఫోన్ ఐడియా వాళ్ళు ప్రొవైడ్ చేసినట్టు మనకి తెలుస్తుంది. సో ఈ పర్టికులర్ సిస్కో టీమ్ని ఆధారంగా వీళ్ళు కొత్త సెల్ టవర్ని పరపట్టా విలేజ్ అంటే కోഴിకోడ్ కేరళలో ఇన్స్టాల్ చేయడం జరిగిందనమాట. ఇలా వీళ్ళు ఈ విలేజ్లో ఈ సెల్ టవర్ని సిస్కోకి రిలేటెడ్గా ఈ టీంతో వర్క్ చేసి ఇన్స్టాల్ చేసి వీళ్ళు ఇండియాలోనే మొదటి టెలికాం కంపెనీ టు సెటప్ ఇన్ దట్ విలేజ్ అని కూడా పేరు తెచ్చుకున్నారు. సో బేసికల్గా అక్కడ ఉండే స్టూడెంట్స్ కానివ్వండి అండ్ మామూలు సబ్స్క్రైబర్స్ కానివ్వండి వీళ్ళ యొక్క ఫాస్టెస్ట్ కనెక్టివిటీని ప్రొవైడ్ చేస్తూ మంచి సర్వీసెస్ అందిస్తున్నారనే మనం చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పాయింట్ మనం చూసినప్పటికీ ఇంకో పాజిటివ్ విషయం ఏంటంటే వీళ్ళ యొక్క సబ్స్క్రైబర్స్ లిస్ట్ తగ్గుతూ వస్తున్నప్పటికీ కాన్స్టెంట్గా ఈ లాస్ట్ ఇయర్లో ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి అండ్ మంత్ ఆఫ్ మార్చ్లో మాత్రం ఈ ట్రెండ్ రివర్స్ అయిందండి. ఫిబ్రవరిలో దాదాపు 6.5 lakh సబ్స్క్రైబర్స్ని వీళ్ళు అడిషనల్గా యాడ్ చేసుకున్నారు అండ్ మార్చ్లోని 10.8 lakh సబ్స్క్రైబర్స్ వరకు యాడ్ చేసుకున్నారని మనకి కనిపిస్తుందన్నమాట. సో అదండి ఈ కంపెనీ యొక్క Q4 డీటెయిల్స్ అంటే నంబర్స్ని అనలైజ్ చేసి ఈ పర్టికులర్ హైలైట్స్ని కూడా మీ ముందుకి తీసుకొచ్చాం. అండ్ డెఫినెట్గా మీ యొక్క ఫీడ్బ్యాక్ ఆర్ మీకు ఈ పర్టికులర్ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.
అండ్ ఫైనల్గా వీడియోని క్లోజ్ చేయడానికన్నా ముందు ద జనరల్ డిస్క్లైమర్, ఈ వీడియో ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మాత్రమే మీ ముందుకి తీసుకురావడం జరుగుతుంది. అండ్ ఎటువంటి సొలిసిటేషన్ కానీ మీరు ఇది హోల్డ్ చేయండి, సెల్ చేయండి అనే రికమెండేషన్స్ ఇవ్వడం జరగట్లేదండి. సో ఇంకో మంచి వీడియోతో మీ ముందుకి రావడానికన్నా ముందు హ్యావ్ అ వెరీ హ్యాపీ ఇన్వెస్టింగ్ అండ్ స్టే సేఫ్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.